హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. మన సబ్స్క్రైబర్ లో ఒకరు అక్క వంకాయతో పచ్చి పులుసు ట్రై చేయొచ్చు కదా అనేసి కామెంట్లో అడిగారు. నేను కూడా ఇప్పుడు వరకు అయితే వంకాయతో పచ్చి పులుసు ట్రై చేయలేదు. నార్మల్ పచ్చి పులుసు అయితే చాలా సార్లు చేశానులేండి. ఇంక ఈ రోజు అయితే అదేనమాట. ఆ రెసిపీ తోటే బ్లాగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. వంకాయ పచ్చి పులుసు అయితే చేస్తాను. ఎలా చేస్తానో కూడా చూపిస్తాను. వంకాయ పచ్చి పులుసు అయితే చాలా ఈజీగా కూడా అయిపోతుంది. వంట కూడా ఫాస్ట్ కంప్లీట్ చేసేయచ్చు. నేనైతే ఇలాగా నిడువుగా ఉండే వంకాయలు తీసుకుంటున్నాను. పచ్చడి వంకాయలు పెద్దగా ఉంటాయి కదా, అవైనా తీసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మా ఇంట్లో ఇవే ఉన్నాయి కాబట్టి నేను వీటితోనే ట్రై చేస్తున్నా. ఫస్ట్ వంకాయలు అయితే మంచిగా వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీనికి లైట్ గా ఆయిల్ అప్లై చేసేసి పచ్చడికి మనం ఎలా అయితే కాల్చుకుంటామో అలా కాల్చుకోవాలి. ఫస్ట్ అయితే ఆయిల్ అప్లై చేసుకుంటాను. గ్యాస్ ఏమి ఇంకా ఆన్ చేయలేదులేండి, జస్ట్ అలా పెట్టాను అంతే. మంచిగా ఆయిల్ అప్లై చేసేసుకొని కాల్చేసుకుందాము. ఘాట్లు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు, చక్కగా కాలిపోతాయి. అలాగే ఈ సన్నగానే ఉన్నాయి కాబట్టి మంచిగా ఆయిల్ అప్లై చేసేసాను. ఇప్పుడు గ్యాస్ ముట్టిస్తాను. ఈ వంకాయ కాల్చిన రోజు అయితే వంకాయతో ఇలా కాల్చి పచ్చడి చేసినా ఏది చేసినా కానీ వంకాయ కాల్చుతున్నాము అంటే ఈ పొయ్యి అంతా కూడా దరిద్రంగా అయిపోద్ది. మళ్ళీ క్లీనింగ్ ఒక టైం వేస్ట్. కానీ తప్పదు, మరి ఏం చేయలేము. ఒకప్పుడు అయితే కర్రల పొయ్యిలు అవన్నీ ఉండేవి, దాని మీద కాల్ చేసుకుంటే మంచిగా వచ్చేవి. వంట అంతా అయిపోయాక లాస్ట్ లో ఆ బొగ్గుల్లో వేస్తే సూపర్ గా కాలేవి. ఇప్పుడు అలాంటి ఫెసిలిటీస్ ఏం లేవు కాబట్టి అన్నిటికీ గ్యాసే వాడాల్సి వస్తుంది. మీడియం టు లో ఫ్లేమ్ లో అలాగా ఓపిక్ గా ఫ్రై చేసుకోవాలి. ఈ రోజు మా లంచ్ లోకి ఓన్లీ వంకాయ పచ్చి పులుసే కాదు, సొరకాయ పప్పు కూడా వండాలనుకుంటున్నాను. తర్వాత ప్రోటీన్ కి పప్పుతో పాటు బాయిల్డ్ ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. మీడియం టు లో ఫ్లేమ్ లో వంకాయలను అయితే మంచిగా కాల్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తాను, కాలిపోయాయి. ఇంకొక సైడ్ అయితే సొరకాయ పప్పుకి పెట్టేశాను. కుక్కర్ లో ఎప్పుడు వండేస్తున్నాను అనేసుకొని ఈసారి అయితే ఇలా కడాయిలో వండుతున్నా. కుక్కర్ లో వండితే ఏంటంటే ఫాస్ట్ గా అయిపోతుంది. కాకపోతే ఆ సొరకాయ పప్పు అంతా ఒక పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. 2 విజిల్ వేయించినా గానీ ఇలాగా, అందుకే వండుతున్నాను. వంకాయలు అయితే కాలిపోయాయి కదా, ఇప్పుడు దీని మీద పొట్టు తీసేసి పుచ్చులు ఏమైనా పురుగులు ఏమైనా ఉన్నాయేమో లోపల మంచిగా చూసుకొని ఇంక ఇది గుజ్జు గుజ్జుగా చేసేసుకుందాము. ఇంకా లాస్ట్ బ్లాగ్ లో చూసారు కదా, రేపే అనమాట హోలీ. ఈ రోజేమో ఈవినింగ్ అంజలి గారి ఇంట్లో కజ్జికాయలు అలాగే చికెన్ మ్యారినేషన్ అవన్నీ కూడాను చేసుకోవాలనుకుంటున్నాము. అసలు కజ్జికాయలు ఎలా చేస్తారో ఏంటో కూడా కుదిరినంత వరకు వీలైనంత వరకు ఫుల్ గా రెసిపీ లాగా షూట్ చేయడానికి ట్రై చేస్తా. కజ్జికాయలు అప్పుడెప్పుడో మా అమ్మ నా చిన్నప్పుడు ఎప్పుడో చేసిందనమాట. నేను కూడా ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు. కాకపోతే కజ్జికాయలు అచ్చు అయితే నా దగ్గర ఉంది. కజ్జికాయలకి ఇట్లాగా వుడ్ అనేది ఉంటది కదా, ఇట్లా ఫోల్డ్ చేసేది, అదైతే ఉంది. అది కూడా ఎక్కడుందో కూడా తెలీదు, నా దగ్గర ఉందని చెప్పేశాను. వెతికి తీసుకుని వెళ్ళాలి ఈవినింగ్. తెలుగు వాళ్ళందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్న ప్రతిసారి ఎవరో ఒకరు మిస్ అవుతూనే ఉన్నారనమాట. ఈసారి కూడాను కొంతమంది అయితే మిస్ అయ్యారు, కొంతమంది ఊరు వెళ్ళిపోయారు, ఇంకొంతమంది అయితే ఉన్నా గానీ ఇంట్రెస్ట్ లేదంట, పిల్లలు చిన్న పిల్లలు అంట, ఏదో ఎవరి రీజన్స్ వాళ్ళు చెప్తున్నారు. ఏదైతే అయింది, ఎంతమంది జాయిన్ అయితే అంతమంది జాయిన్ అయ్యి సెలబ్రేట్ చేసుకుందామని అయితే మేము ఫిక్స్ అయిపోయినాం కాబట్టి ఇంకా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇన్ కేస్ ఎవరు తెలుగు వాళ్ళు ఇలాగ సెలబ్రేట్ చేసుకుందామని అనకపోతే ఇక్కడ మాకు పక్కనే పార్క్ ఉంది కదా, మా పిల్లలు డైలీ ఆడుతారు. ఆ పార్క్ లో కూడా సెలబ్రేట్ చేస్తారనమాట. ఇక్కడ 1-2 వీధులు, మా ముందు వీధి వెనక వీధి మా వీధి అన్ని వీధులు కలుపుకొని ఇక్కడ అందరూ ఒక పర్సన్ కి ఎంత అని డబ్బులు వేసుకుని చేసుకుంటారు. అక్కడైనా వెళ్లే వాళ్ళము. ఎలాగో తెలుగు వాళ్ళు అందరూ చేసుకుంటా అన్నారు, తెలుగు వాళ్ళతో చేసుకుంటే బాగుంటది ఏదైనా ఎంజాయ్ చేయడానికి అనేసి ఇక్కడ జాయిన్ అవ్వలేదు. కాలిపోతుంది, ఉడుకు మరుగుంది. చూడండి మెత్తగా ఎలా ఉడికిపోయిందో. ఇలాగైతే అన్నిటికీ తొక్కలు తీసేస్తున్నాను. తొక్కలు తీసేసి మంచిగా గుజ్జు గుజ్జుగా చేసేసుకుంటాను. చింతపండు కూడా కొంచెం నానేసాను. సరే, వంకాయ ఇప్పుడు కాల్చినంత సేపు పట్టదు. ఇవన్నీ వేసి మొత్తం మిక్స్ చేసుకోవడానికి చాలా ఫాస్ట్ గానే అయిపోతుంది. కాకపోతే ఈ కాల్చడానికే కాస్త ఓపిక ఎక్కువ ఉండాలి. నిదానమే ప్రధానం అన్నట్టు కాల్చాలి. ఒక వంకాయకి అయితే తొక్క తీసేసాను. ఈ విధంగానే మిగిలిన అన్ని వంకాయలకి తొక్క తీసేసి గుజ్జు గుజ్జుగా చేసేసి అప్పుడు మళ్ళీ కలుస్తా. వెనకాలైతే సొరకాయ పప్పు ఉడుకుతుంది, అది ఉడికిపోతే వైట్ రైస్ పెడతాను. ఒక సైడ్ మీకు క్లియర్ గా రెసిపీ చూపిస్తూనే ఇంకొక సైడ్ వేరే వంటలు కూడా అయిపోతున్నాయి. అలా చేస్తేనే త్వరగా పని అవుతుంది. వంకాయల్ని మంచిగా కాల్చేసుకొని ఇలాగా గుజ్జులాగా అయితే చేసేసుకున్నాను. మెత్తటి గుజ్జు అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొంచెం అంతా బెల్లం అనమాట. బెల్లం కూడా వేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడైతే అన్ని వేసేసుకుంటున్నాను. బెల్లం కొంచెం, ఉల్లిపాయ ముక్కలు ఎన్ని ఎక్కువ వేస్తే అంత బాగుంటది కాబట్టి నేనైతే 2 ఉల్లిపాయలు కోసుకున్నా. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి ముక్కలు అయితే నేను తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే మా పిల్లలకు కూడా ఇదే పెడతాను కాబట్టి మళ్ళీ మధ్యలో ఎక్కడైనా పచ్చిమిర్చి ముక్కలు తగిలాయి అనుకోండి వాళ్ళు గోలు చేస్తారు, ఇంక తిన్నంటారు. అందుకోసమనే ఇప్పుడైతే ఇవన్నీ కూడాను ఇంకొకసారి మెత్తగా మళ్ళీ పిసికేద్దాము. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా ఉప్పు టేస్ట్ కి సరిపడేటట్టు, అలాగే కొంచెం అంతా పసుపు కూడా వేసుకుంటున్నాను.
నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే చింతపండు రసం అనమాట. పులుపును బ్యాలెన్స్ చేయడానికి ఇంకొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటిని ఇంకోసారి బాగా కలిపేసుకుందాము. ఇలాగా మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి పోపు పెట్టేద్దాము. నిన్నటి బ్లాగ్ లో చూపించాను కదా ఇందుస్ వ్యాలీ తడకా ప్యాన్ అయితే ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. తడకా ప్యాన్ లో కొంచెం అంత ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఆవాలు జీలకర్ర కొంచెం వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే కొంచెం అంత కరివేపాకు, అలాగే కొంచెం అంతా ఇంగు కూడా వేసుకుంటున్నాను. తాలింపు ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంక మనం అందులో వేసి కలిపేసేయడమే. తాలింపు అయితే మంచిగా వేగిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో వేసేస్తున్నాను. అంతే, వంకాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఫైనల్ గా కొంచెం అంతా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. అంతే అండి, సింపుల్ గా వంకాయతో పచ్చి పులుసు అయితే చేసేసాను. తినేసి టేస్ట్ ఎలాగుందనేది చెప్తాను. ఇంకొక సైడ్ ఇదిగోండి సొరకాయ పప్పు కూడా ఇక్కడ రెడీ అయిపోయింది. ఇంకా వైట్ రైస్ వండాలి. అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు మా లంచ్ లోకి ఏమేమి వండానో చూపిస్తాను. వైట్ రైస్, నెక్స్ట్ వంకాయతో నేను పచ్చి పులుసు చేశాను అనమాట. ఆల్రెడీ రెసిపీ కూడా ఇప్పుడే చూపించా. ఇదేమో సొరకాయ పెసరపప్పు, తర్వాత అప్పడాలు, కీరా క్యారెట్ సలాడ్ అనమాట. చూసారు కదా, ఇది ఈ రోజు మా లంచ్ స్పెషల్. మా బావ అయితే ఇంటికి వచ్చే తింటా అన్నారు. వంట అయిపోయాక వచ్చిన గిన్నెలు కూడా తోమేశాను. సింక్ అయితే ఖాళీ. లాస్ట్ బ్లాగ్ లో మా గార్డెన్ లోని మామిడికాయలు తీసేసి మ్యాంగో క్యాండీ చేయడం కోసం అనేసి పటిక బెల్లంలో ఓరేసాను కదా. ఇప్పుడు ఒకసారి ముక్కలు ఎలాగున్నాయి ఏంటనేది చూసి కలుపుకుందాము. ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం నేను పటిక బెల్లం అయితే కొంచెం ముక్కలుగానే వేసాను, కానీ చూడండి మొత్తం కరిగిపోయింది. తడేమి తగలకుండా ఎండు గరిటతోనే మంచిగా ఇలా కలుపుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. 3 days ఇలా ఊరిన తర్వాత ఎండలో ఆరేసేస్తే మనకి మ్యాంగో క్యాండీ రెడీ అయిపోద్ది. అసలు ఇందులో వాటరే ఉండేవి కాదు. చూడండి ఆ పటిక బెల్లం కరిగి ఎంత వాటర్ వచ్చిందో. మొత్తం కలిపేసాను కదా, ఇంక మళ్ళీ మూత పెట్టేస్తా. ఈ రోజు నేను వేసుకున్నాను కదా ఈ 3 piece కుర్తా సెట్ అయితే మింత్రాలో తీసుకున్నాను. దీన్ని ట్యాగ్ ప్రొడక్ట్ లో ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇలాగా రెడ్ కలర్ స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చింది అనమాట. ఎల్లో కలర్ దుపట్టా వచ్చింది. ఆల్రెడీ ఈ డ్రెస్ అయితే పండగ టైంలో వేసుకున్నాను. ఇప్పుడు ఇంకోసారి వేసుకున్నా. వంట పని ఇంటి పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం వాటర్ తాగేసి రిలాక్స్ అయితే ఎక్సర్సైజెస్ క్లాస్కి అటెండ్ అవ్వాలి. వంకాయ పచ్చి పులుసులో నేను 2 పచ్చిమిరపకాయలు అవి కూడా చిన్నవే అనమాట కట్ చేసి వేసి చేత్తో పిసికాను కదా. ఈ చెయ్యి అంతా కూడాను బ్యాక్ సైడ్ అంతా మండుతుంది అనమాట లైట్ గా. ఇంకా ఎక్కువ వేసేస్తే ఇంకా మండేది. 2 వేసాను, చిన్న ఇన్నుగలు ముక్కలే అయినా కానీ మండుతుంది చెయ్య. ఇలాంటి కారాలు వాటికి చెయ్యి అయితే వార్చదు నా చెయ్యి. ఎక్సర్సైజెస్ క్లాస్ అయితే అయిపోయింది. ఈ రోజు అయితే లెగ్ చేసామన్నమాట, లోవర్ బాడీ. ఈ రోజు ఈవినింగ్ కల్లా నొప్పులు బాగా వస్తాయి. ఈ లెగ్ చేసిన రోజు ఏంటంటే లెగ్ అనే కాదులేండి, ఏ ఎక్సర్సైజ్లు చేసినా కానీ బాడీ పెయిన్స్ కొద్ది గొప్ప ఉంటాయి. లెగ్ చేసినప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి. క్లాస్ అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ తాగేసి రిలాక్స్ అయ్యాను. ఇంక ఇప్పుడైతే లంచ్ చేస్తాను అనమాట. ఇదిగోండి ఆల్రెడీ వడ్డించేసి తెచ్చేసుకున్నాను. ఈ రోజు అయితే ఈ వంకాయ పచ్చి పులుసు నేనే ఫస్ట్ ట్రై చేయాలి. మా బావ లేరు, మా పిల్లలు లేరు కాబట్టి నేనే ట్రై చేసి చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేది. ఈ రోజు నా లంచ్ ప్లేట్ ఇదనమాట. వైట్ రైస్, సొరకాయ పప్పు, క్యారెట్ కీరా సలాడు, బాయిల్డ్ ఎగ్ వైట్, అలాగే వంకాయ పచ్చి పులుసు ఇదనమాట. ఫస్ట్ అయితే కీరా క్యారెట్ తినేసి ఇది టేస్ట్ చేస్తాను, ఎలాగుందో చెప్తాను. ఫస్ట్ అయితే సలాడ్తో స్టార్ట్ చేస్తున్నా. వంకాయ పచ్చి పులుసు వేస్తున్నాను. ఇంకా చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. బాగుంటుందనే నమ్మకం ఉంది, కానీ ఎక్కడో కొంచెం భయం కూడా ఉందిలేండి. టేస్ట్ చేస్తున్నా. చాలా బాగుంది. పులుపు, ఆ వంకాయ ఫ్లేవరు, కొంచెం బెల్లం కూడా వేసాం కదా, ఈ బెల్లము ఆ ఇంగువ కలిపి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నేను కొంచెం తక్కువ వేసుకున్నాను అనమాట, టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటనేసి. ఇప్పుడు ఫుల్గా వేసుకున్నా. బెల్లంలోని తీయదనం, ఇంగువ అన్ని టేస్ట్లు మిక్స్ అయ్యి చాలా అంటే చాలా బాగుంది. నార్మల్గా మనం పచ్చి పులుసు చేసుకుంటే ఏంటంటే కొంచెం వాటరీగా పల్చగా పానీపూరి దగ్గర దొరికే వాటర్ లాగా ఉంటుంది. కానీ ఇలా వంకాయతో చేసాం కదా, ఆ వంకాయ కాల్చి అది స్మాష్ చేసుకున్నాము కదా, అది స్మాష్ చేసి దాంతో చేసుకోవడం వల్ల ఏమైంది అంటే కొంచెం పచ్చి పులుసు చిక్కగా కూడా వచ్చింది. చాలా బాగుంది. మా బావ కూడాను చూడండి సూపర్ ఉంది అంటారు. నేను ఇస్తున్నా గ్యారంటీ. ఎవరన్నా ట్రై చేయకపోతే ఈ రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ గా ఉంది. అసలు మాటలు రావట్లేదు నాకు చెప్పడానికి, ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, అంత బాగుంది. నేనైతే 10కి 10 మార్కులు ఇచ్చేస్తాను ఈ వంకాయ పచ్చి పులుసు రెసిపీకి. సూపర్ ఉంది. మా బావకు కూడా అడుగుతాను 10కి ఎన్ని ఇస్తావని, చూద్దాం ఏమంటారు.
నేను ఇంక ఇలా తినేసి చేయి కడుక్కున్నా, ఇంకా నా చేయి కూడా ఆరలేదు. మా పిల్లలు అయితే స్కూల్ నుండి వచ్చేసారు. లాగట్రా డోర్ రావట్లేదు. అమ్మా వచ్చింది రోయ్. ఈరోజు స్పెషల్ వంకాయ పచ్చి పులుసు. నీకు చేపలు అంటే ఇష్టమా? నెక్స్ట్ టైం ఎప్పుడైనా వండుతాంలే చేపల పులుసు. స్కూల్ నుండి వచ్చావు, మ్యామ్ ఏం చెప్పారు, క్లాస్ లో ఏం చేసావు అవి చెప్పాలి. అది కాదు ఏం స్పెషల్ చేపల పులుసులు అవి కావాలి నీకు కదా. పెద్ది ఇక్కడ ఏం చేసావమ్మా క్లాస్ లో? రా లోపలికి రా. హిందీ రాసావా? వర్క్ షీట్ లో రాసావా? ఓకే. వీళ్ళ స్కూల్ కేమో డూప్లికేట్ నోట్స్, రిప్లికా నోట్స్ అయితే పంపించమన్నారు అనమాట. కరెన్సీ నోట్స్ అవేమో వీళ్ళ మ్యాథ్స్ బుక్ లో అంటించారు. ఈ రోజు మంచిగా అంటించావు కదా. చెప్పు. బ్యాంక్ ఆఫీస్ అని ఉంది. ఓకే ఓకే. ఫస్ట్ గా తీసేయండి. షూలు తీసేస్తే లంచ్ చేసేద్దరు. మా పిల్లలిద్దరికి కూడాను యూనిఫామ్ తీసేసి సివిల్ డ్రెస్ వేసేసాను. ఇప్పుడైతే మా పిల్లలకి తినిపిస్తాను. ఇదిగోండి ఇదేనమ్మా వంకాయ పచ్చి పులుసు అను. ఎస్ తినాలి. బాగుంది. అమ్మ టేస్ట్ చేసింది, సూపర్ గా వచ్చింది. ఓకేనా? టేస్ట్ చాలా బాగుంది. ట్రై చెయ్యి. ఓకేనా? ఏంటో మా వాళ్ళు చూసి తిన్నా అంటున్నారు. కొంచెమే, ఇదిగో కొంచెమే వేసాను. ఇది ట్రై చేయి, బాగుందంటే ఇది వేస్తాను, లేదంటే సొరకాయ పప్పుతో పెట్టేస్తాను. ఓకేనా? ఈ వంకాయ పచ్చి పులుసులో పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసాను అనమాట. ఇంకా ముక్కలు లేకుండా నేను కూడా తీసేసాను. అంత స్పైసీ తినలేము, మా పిల్లలకు కూడా లేకుండానే పెట్టాలి. ఇన్ కేస్ వచ్చిందా, పంట కింద దొరికిందా అంటే అంతే రచ్చరంబులు అయిపోద్ది. మా పెద్ద డేట్ ఏం కాలేసిస్తండి. ఎలాగుందమ్మా? నిజంగా నచ్చిందా? ఎలా ఉంది టేస్ట్? స్పైసీగా ఉందా, ట్యాంగీగా ఉందా, స్వీట్ గా ఉందా? ఇంకెలా ఉంది టేస్ట్? ట్యాంగీగా లేదా? ట్యాంగీగా కూడా ఉందా? నచ్చిందా టేస్ట్? అన్ని ఫ్లేవర్స్ కొంచెం అన్ని టేస్ట్లు మిక్స్ గా ఉందన్నమాట. పులుపు, తీపి, ఉప్పు, కారం. కారం కూడాను పచ్చిమిర్చి వేసుకున్నాను, చేత్తో మెదుపుకున్నాను. తర్వాత ఎండుమిర్చి పోపు పెట్టాను కదా. మా పిల్లలకైతే నచ్చిందంట. తింటారా తినరా నేను కొంచెమే వేసాను. మెయిన్గా మా పిల్లల కోసమే ఈ సొరకాయ పప్పు కూడా కొంచెం వండాను. ఇన్ కేస్ అది తినకపోతే ఇంకొకటి ఆప్షనల్గా ఉంటుంది అనేసి. అది తింటారా లేనా ఫుల్గా? గుడ్. ఇలాగన్నీ తినేయాలి. అది ఇదని ఎంచకూడదు. అప్పుడే నీకు కండ్లు కావాలంటావు కదా, కండ్లు వస్తాయి. వస్తాయి బిగ్ అయితే వస్తాయి కండ్లకనా. ఇంకా చిన్నప్పుడు అయితే అన్ని రకాలు తిన్నా గానీ ఇలాగ పచ్చులపాయలు వేస్తాం కదా, పచ్చులపాయలు అయితే తినేవాళ్ళు కాదు. ఈ మధ్య రైతాలోని పచ్చులపాయలు అలాగా పచ్చులపాయ కూడా తినేస్తున్నారు. పర్లేదు. మరి అది ఇది అంటూ ఏం లేదు. ఏ టు జెడ్ అన్ని వేసేయడమే కడుపులోకి కదమ్మా. అప్పుడంతా ఎవడ మర్చిపోయినా, నువ్వు నిన్ను అడిగావు కదా అని అప్పుడాలు అయిపోయింది అమ్మ. రేపు హాలిడే అని చెప్పారా మ్యాము? రేపు ఏంటి? ఇంకో హాలీలో గుజియా చేస్తావా? నీ గుజియా బంగారు అయిపోయింది. ఈరోజు చేద్దాం గుజియా. ఓకేనా? అంజలి ఆంటీ వాళ్ళ ఇంట్లో గుజియా చేద్దాం ఇప్పుడే. ఓకే? ఇంకా లేట్ చేయకుండా మా పిల్లలకైతే ఫాస్ట్గా తినిపించేస్తాను. ఇంకా మా పిల్లలకు తినిపించిన తర్వాత చేయి కడుక్కుంటాను అన్నప్పుడు మా బావ వస్తారు. మా బావకు మళ్ళీ వడ్డించాలి. వంకాయ పచ్చడి కంటే నాకు ఎందుకో ఈ పులుసే బాగా నచ్చింది. నిజం చెప్పాలంటే వంకాయ పచ్చడి కూడా బాగుంటుంది. కాకపోతే ఎందుకో నాకు ఆ వంకాయ పచ్చడి కన్నా ఈ పులుసు ఇంకా బాగా నచ్చింది. ఫస్ట్ టైం చేసినా కానీ సూపర్ గా వచ్చింది. మా పిల్లలిద్దరికి అన్నం తినిపించేశాను. ఇంక ఇప్పుడు అప్పడాలు తింటున్నారు. అప్పడాలు అంటే భలే ఇష్టం. తినండి. మీకోసమే ఫ్రై చేశాను అప్పడాలు. నేనైతే అప్పడాలు కూడాను ఎప్పుడో వారానికి ఒకసారి అలా తింటున్నాను అంతే. అప్పడాలు కూడా డీప్ ఫ్రై చేస్తాము, ఆయిల్ ఫుడ్ కాబట్టి అది కూడా తినడం మానేసా. అంటే తింటున్నాను, కాకపోతే చాలా తక్కువ, వారానికి ఒకసారి అంతే. అంతకుమించి ఎక్కువ తినట్లేదు. పిల్లలకు తినిపించేసానా. ఇంక ఇప్పుడు మా బావ వస్తారు కదా, మా బావ అయితే ఆమ్లెట్ వేయమన్నారు. మా బావ కోసం అనేసి ఆమ్లెట్ వేస్తాను ఇప్పుడు. అంటే నేను బాయిల్డ్ ఎగ్ తిన్నాను కదా, మా బావ కూడా బాయిల్డ్ ఎగ్ చేస్తా అంటే వద్దు ఆమ్లెట్ వేయన్నారు. ఇంకేం చేస్తాం, ఆమ్లెట్ వేస్తున్నాను. ఎవరికి నచ్చింది వాళ్ళు కొండి పెట్టాల్సిందే, తప్పదు. ఎగ్ బాయిల్ నేను ఎలాగో చేసుకున్నా అప్పుడే వేసేది అయిపోయేది. నేను ఆమ్లెట్ అన్నారు కాబట్టి ఇప్పుడు వచ్చే ముందు వేడిగా ఉంటుంది, ఇప్పుడు వేస్తా అనేసి ఇప్పుడు కలుపుతున్నా. ఇంకా ఆమ్లెట్ వేసాను. ఇది టర్న్ కూడా చేయలేదు. మా బావ కూడా వచ్చేసినట్టున్నారు. అమ్మయ్య ఎలాగో ఇరగకుండా టర్న్ అయింది. వచ్చేసావా? వచ్చేసా.
ఆమ్లెట్ అవుతుంది, ఇప్పుడే టర్న్ చేసా. ఎలాగుంది వంకాయ పచ్చి పులుసు? తిని చెప్పు నువ్వే ఎలాగుంది అనేది. నీకు నచ్చిందా లేదా? నాకు నచ్చింది, నీకు నచ్చిద్దా లేదా? ఇదేనా వంకాయ పచ్చి పులుసు. ఎస్. మా బావ ఫ్రెష్ అయిపోయారు, ఇంక లంచ్ తినడానికి అయితే కూర్చున్నారు, వడ్డించాను. ఇప్పుడు మా బావ టేస్ట్ చేసి చెప్తారు. వంకాయ చట్నీలో నీళ్ళు ఎక్కువ పోతే అలా ఉంది. వంకాయ పచ్చడిలో నీళ్ళు ఎక్కువ పోతే టేస్ట్ చూసి చెప్తే నేను విని తరిస్తాను. తర్వాత అవుట్ ఆఫ్ 10కి ఎన్ని మార్క్స్ ఇస్తావు, నచ్చిందో లేదో చెప్పు. నచ్చింది, టేస్ట్ బాగుంది. అవుట్ ఆఫ్ 10కి 9. థ్యాంక్ యూ. చిన్నడు పెద్దడు 10 ఇస్తానన్నారు, నేను 10, నువ్వు 9 చెప్పావు. పచ్చిమిర్చి ముక్కలు ఉంటాయి చూడు, తినేస్తే తిని. నాకైతే పచ్చడి కంటే నాకు ఎందుకో ఈ చారే ఈ పచ్చి పులుసే బాగా నచ్చింది. మాక్సిమం పచ్చడి ఫ్లేవరే ఉంది, కానీ ఆ బెల్లం వేయడం, ఇంగువ తాలింపు తెలుస్తుంది అంతా, ఇంకా ఫ్లేవర్ బాగుంది. మరి నేను చెప్తుంది అదే. సొరకాయ పప్పు వేసుకోండి, ఎప్పుడు తినేదే సొరకాయ పప్పు. అందుకే స్పెషల్ చేస్తారు కదా, ఈ స్పెషల్ తింటా. సరే, ఇన్ కేస్ పిల్లలు తినకపోతే సేఫ్టీగా ఉంటది కదా అని వండా. వాళ్ళు చక్కగా నచ్చిందని ఎంత స్పీడ్ గా తినేసారు తెలుసు, ఈరోజు చాలా ఫాస్ట్ గా తినేసారు. మా బావ అయితే లంచ్ చేస్తారు, మా బావకి అయితే టేస్ట్ నచ్చింది. అవుట్ ఆఫ్ 10కి 9 ఇచ్చారు, పర్లేదు, బాగుంది. అప్పుడప్పుడు చేద్దాం. చెప్తాను చేయమని. మా పిల్లలు అయితే ఆ బయటకు వెళ్ళి వాటర్ గన్నులు కొన్నాం కదా, ఆ గన్నులతో ఆడేసుకుంటున్నారు. నేనైతే మా బావ తిన్నాక గిన్నెలన్నీ తోమేసి ఇదిగోండి ఇదైతే ఎతికానమాట. కజ్జికాయల పీట అంటాం మేము. యాక్చువల్గా కజ్జికాయలు అచ్చు కదా, ఇది కొన్నాము. ఇప్పటి వరకు వాడింది లేదు, చేసింది లేదు. తిరుపతిలో ఇది గవ్వల పీట ఎక్కడో ఆ తిరుపతి ట్రిప్ లోనే కొన్నాం. ఇప్పటికి ఇది యూజ్ చేయలేదు, ఈ రోజు యూజ్ చేసే టైం వచ్చింది. మళ్ళీ ఇందాక అడిగాడు, అమ్మా గుజ్జియా స్వీట్ చేస్తావా అనేసి. ఈ రోజు ఈవినింగ్ చేస్తాను, రేపు తిందువులే అంజలి గారి ఇంటికి వెళ్ళి చేద్దాము అంటే ఓకే అన్నాడు. మా వాడు గుజ్జియా స్వీట్ అంటే అదేదో అనుకుంటున్నాడు. ఒక్కరు తింటే ఆడికి తెలిసిపోద్ది. నీతో పాటు తీసుకెళ్ళిపో పిల్లలకి కూడా, నా దగ్గర వదిలేపు, అక్కడ ఆడుకుంటారు. నీకు కూడా వీడియో గట్ట తీయడానికి పనికి వస్తారు. నువ్వు ఎక్కడ నేను మంచి పడుకుంటాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళాము అంటే కజ్జికాయలు చేసి, తర్వాత రేపటికి చికెన్ బిర్యానీకి ఇప్పుడే చికెన్ అవన్నీ తీసుకుని వచ్చి మ్యారినేషన్ అన్ని చేసేసి వస్తాను. వచ్చేసరికి లేట్ అవుద్దేటో, నైట్ కి ఏదో ఒకటి ఇప్పుడే వండేసి వెళ్ళిపోతే అది బెస్ట్ ఏమో కదా. మష్రూమ్ కర్రీ వండేస్తా, చపాతీ మొత్తం కలిపేసి వెళ్ళిపోతా. వచ్చాక అలా చపాతీ కాల్చుకొని తినేయడమే కదా, అలా ఫాస్ట్ అయిపోతుంది, లేట్ కూడా అవ్వదు. ఇప్పుడు మరీ అంత శీతాకాలంలో కూడా లేదు, కొంచెం ఎండలు బాగానే ముద్దుతున్నాయి కాబట్టి చల్లగా అయిపోయినా పర్లేదు, వేడివేడిగా వండాలని ఏమీ లేదు కాబట్టి వండేస్తా. అయితే మళ్ళీ పొయ్యి ముట్టించాలి. ఆవిడైతే 3:30 4 ఆ టైం కల్లా అందరు వచ్చేయండి అనేసి అయితే గ్రూప్ లో మెసేజ్ పెట్టింది. ఫస్ట్ అయితే నేను వంట స్టార్ట్ చేస్తాను, మళ్ళీ వంట చేసేసి వెళ్ళిపోతే ఏ టైంకి వచ్చినా పెద్ద టెన్షన్ ఉండదు, అలా చపాతీలు పామేసి తినేయచ్చు కాబట్టి. సరే అయితే మళ్ళీ వంట స్టార్ట్ చేస్తా. సింపుల్ గానే ఎప్పుడు వండేలాగే వండుతానులేండి మష్రూమ్ కర్రీ, దానికి ఇంకేం రెసిపీ ఏం తీయను. చపాతీ ముద్ద కలిపేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను, మష్రూమ్ కర్రీ వండేశాను. ఇంక ఇప్పుడు నిన్న కొన్నాం కదా కలర్స్, అలాగే కజ్జికాయలు చేస్తాం కాబట్టి కజ్జికాయలు వచ్చు. ఇంకా పట్టుకుని అయితే వెళ్ళిపోతున్నాం అంజలి గారి ఇంటికి. ఇదిగోండి వీళ్ళిద్దరికి ఇక్కడ ఉంచేస్తానంటే మా బావ కదా వద్దు యూనిట్ కూడా తీసుకెళ్ళిపో. నాకెందుకు తలనొప్పి వద్దు, తలనొప్పి నీతోనే మోసుకెళ్ళు, నీతోనే తీసుకెళ్ళు. చూడు నువ్వు అంట నాన్నకి హెడ్ఏక్ అంట. నో జస్ట్ కిడ్డింగ్. సరేనండి, ఇంకా మా పిల్లలిద్దరికి అక్కడ కూడా పిల్లలు ఉంటారు కాబట్టి అక్కడ ఆడుకుంటారు మంచిగా. నేనైతే మా పిల్లలు తీసుకుని వెళ్ళిపోతాను. నీకు కావాలంటే అక్కడ జాంకాయలు ఉన్నాయి, కట్ చేసి పెట్టుకొని తిను. తర్వాత బ్లాక్ కాఫీ కావాలంటే పెట్టుకోవచ్చు. నేను వెళ్తున్నాను. బాయ్ చిన్న పెద్ద, బాయ్ బాయ్ మాధవి. అంజలి గారు వాళ్ళ క్వార్టర్ దగ్గరే కాబట్టి బై వాక్ వెళ్ళిపోతున్నాము. నేను ఇంటి దగ్గర వంటదంతా చేసి బయలుదేరేసరికి ఇప్పుడే 4 అయిపోయింది. అందరు వచ్చేసారు ఏంటో చెప్పండి. అయితే వాళ్ళ చిన్నాడు ఎవడు పెద్దోడు ఎవడు? ఎల్లో టీ షర్ట్ పెద్దోడు, చిన్నాడు. ఫైనల్లీ అంజలి గారి ఇంటికి అయితే వచ్చేసాము. నేను వచ్చేసరికి స్టార్ట్ చేసేసారు. నెయ్యిలో నూక వేయిస్తున్నారు, సూజీ అనమాట, సూజీ రవ్వ. మీరేనా చేసేది? కాదు, అందరూ కాదు, మెయిన్ అక్కడ ఉంటారు కదా. లేదు అందరూ కూడా మెయిన్ అయితే అంజలి. పర్లేదు నేను మాట్లాడండి. మైదా పిండిలో కొంచెం సాల్ట్ వేస్తున్నా.
ఇంక వాటర్ తో మిక్స్ చేసేయమేనా అండి? లేదు, హాట్ వాటర్ కోల్డ్ వాటర్ చెప్పాలి, మీరు చెప్తే నేను మిక్స్ చేస్తా. ఎవరైనా కామెంట్ పెట్టండి. మైదా ముద్దనైతే మంచిగా సాల్ట్ వేసేసి కలిపేసి పైన కొంచెం ఆయిల్ వేసాను. చెప్పండి, మీ ఇంట్లో మాత్రం ఏమైంది? చూపిస్తాను. ఆ చిన్న పురుగులు లాంటి మా ఇంట్లో కూడా ఉన్నాయిలేండి, ఆంధ్రలోనూ ఉంటాయి. అలా పెద్దవి కూడా ఉన్నాయి. ఉంటే బాగుంటది కానీ ఎక్కడ దొరకట్లేదు కూడా. పచ్చి కొబ్బరిని ఇప్పుడు ఏం చేస్తారు? కూరగా గ్రైండ్ చేస్తారు. అంజలి గారు ఏంటో మంచి జోష్ లో ఉన్నారు, జోకుల మీద జోకులు వేస్తున్నారు. ఫీవరా? అయ్యో, తగ్గింది. ఓహో అవునా? అందుకే హాయ్, ఇంకా పాప ఏది? వస్తుంది వస్తుంది. వాళ్ళ సీనియర్స్, వాళ్ళు చెప్తారు, మనం నేర్చుకుందాం. హాయ్ అండి. కొబ్బరిని కోర్స్ గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం నూక ఎలా అయితే లో ఫ్లేమ్ లో నెయ్యి వేసి ఫ్రై చేసుకున్నామో అలాగా కొబ్బరి కూడా ఫ్రై చేసుకోవాలంట. ఇప్పుడు నూకలో ఇలాచీ పౌడర్ అయితే వేస్తున్నాము. ఇక్కడ కొబ్బరి కూడా ఫ్రై అయిపోయింది, అది కూడా వేసేసి మొత్తం మిక్స్ చేస్తారు. ఫ్రై చేసిన కొబ్బరి వేసేస్తున్నారు. కాలట్లేదా అండి? చేపెట్టేశారు. ఇప్పుడు ఇందులో పంచదార కూడా మిక్స్ చేసేసారు. పంచదారని కోర్స్ గా గ్రైండ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇది స్టఫ్ అన్నమాట లోపల. ఇంకా కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి మెజర్మెంట్స్ అట్లా ఏమీ క్లియర్ గా చెప్పలేను, కానీ ఇందులో అయితే నూక, కొబ్బరి కోరు, నెక్స్ట్ పంచదార, ఇలాచి పౌడర్ అన్ని వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాము. ఇది లోపల స్టఫ్ అన్నమాట. ఏమని పిలుస్తున్నావు మీ మమ్మీకి? యమునా అంటుంది, పేరు పెట్టి పిలుస్తుంది. మేము ఇక్కడ వంట చేసుకుంటే పిల్లలందరూ కూడా ఇక్కడ దగ్గరలో పార్క్ ఉంటే పార్క్ వెళ్ళిపోయారు. మా పిల్లలు కూడా వెళ్ళిపోయారు, ఎవ్వరు లేరు అనమాట. ఏమి బాబు వెళ్ళట్లేదా? స్టఫ్, చపాతీ ముద్ద అంతా రెడీ చేసేసాము. కాకపోతే ఇప్పుడు పీట కర్ర ఎక్కువ లేవనమాట. కాబట్టి ఇప్పుడు నిర్మలా గారు సైకిల్ ఇస్తే మా ఇంటికి వెళ్ళి పీట కర్ర తేడానికి అయితే వెళ్తున్నాను. సైకిల్ తొక్కు కూడా చాలా డేస్ అయింది, భలే బాగా అనిపిస్తుంది. సింగిల్ హ్యాండ్ తో తొక్కుతున్నా, ఎక్కడైనా పడ్డానంత పళ్ళు రాలుతాయి. డైలాగ్ మిస్ అయిపోయింది. మాధవి కలిపిన మైదా పిండి చాలా. నేనే కలిపాను మైదా పిండి. నేనైతే ఇంటికి వెళ్ళి కర్ర తీసుకుని వచ్చేసిన, ఇంకా పాముతున్నారు. ఇప్పుడు ఇందులో స్టఫ్ పెట్టేసి డీప్ ఫ్రై చేయాలి. చాలా ప్రాసెస్. ఇది నేను తెచ్చిందే. ఇది అంజలి ఇది అంజలి గారిది. అంటే ఇదొక సైజ్ వస్తుంది, ఇదొక సైజ్ వస్తుంది ఏమో కదా అండి? పర్లేదా? అయితే ఒక పని చేద్దాం, ఇవన్నీ ఒకసారి డీప్ ఫ్రై చేద్దాం. వీటితో చేసినవన్నీ, దాంతో చేసేవన్నీ సైడ్ పెట్టి దాంతో చేసినవన్నీ ఒకసారి డీప్ ఫ్రై చేద్దాం. డీప్ ఫ్రై ఏముంది, డీప్ ఫ్రై ఎప్పుడైనా అంటే పెద్దవి చిన్నవి కదా, ఈక్వల్ గా ఫ్రై అవుతాయా లేదా అని. అక్క సైజ్ సరిపోతుంది. అందులో పెట్టి చూడండి. ఇదైతే కొంచెం పెద్దది కలపాలి. ఇది చేసేస్తున్నారా? చేసేస్తున్నా. చేస్తుందమ్మా. ఓకే, అంజలి గారు, నిర్మలా గారేమో ఇలా చపాతీలు చేసిస్తుంటే నేను నవ్య ఏమో ఇట్లాగా చేస్తున్నాము. ఇందులో స్టఫ్ పెట్టేసి ఫోల్డ్ చేసి చెప్పరా? ఎందుకంటే ఇలా స్టఫ్ పెట్టేసి క్లోజ్ చేసేసి ఎక్స్ట్రా తీసేస్తున్నాము. చూడండి అక్క, సిగ్నల్ లేదు. ఇదిగోండి కజ్జికాయలు రెడీ. ఇంక డీప్ ఫ్రై కాయలు కూడా రెడీ అనమాట. డీప్ ఫ్రై అయితే చేసుకోండి. ఏమన్నా ఏమో ఇక్కడ అల్లం మొలుస్తుంది. అల్లం చెప్పలేదని ఫీల్ అవుతుంది. లేదు, సరదా కడిగా. ఈ విధంగా స్టఫ్ పెట్టేసిన తర్వాత కజ్జికాయలను అయితే డీప్ ఫ్రై చేస్తున్నాము. టేస్ట్ బాగుంటే చాలు, ఎంత కష్టపడి చేస్తున్నాము. పిల్లలకి ఒక పక్క, హస్బెండ్స్కి ఒక పక్క వదిలేసి చేస్తున్నాము. ఏదన్నా చేసేటప్పుడు అది కొంచెం మంచిగా సెట్ అయ్యి మంచిగా వస్తే బాగా అనిపిస్తుంది. ఇంకోసారి చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. చేసినప్పుడు ఫెయిల్ అయ్యింది అనుకోండి, ఇంకోసారి చేయాలని మూడు ఉత్సాహం అన్ని సర్వనాశనం అయిపోతాయి. బిర్యానీ కూడా బాగా వస్తుందిలేండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు. నేనేమో ఫ్రై చేస్తున్నా, అంజలి గారేమో మళ్ళీ టీ పెడుతున్నారు. ఎక్కడ వీళ్ళిద్దరు వీళ్ళ పనులు చేస్తున్నారు. పిల్లలందరూ ఆడుకుంటున్నారు, హస్బెండ్స్ అందరూ మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఇది మా బావకి ఇవ్వు, ఓకేనా? ఇంకా మా బావ అందరు ఇక్కడికి వచ్చేసారు. వీళ్ళందరూ ఇప్పుడు చికెన్ తీసుకురావడానికి వెళ్తారు. వాళ్ళకేమో టీ అనమాట. అంటే నీకు కొంచెం తక్కువ వేయమన్నాను, అందుకోసం టీ మరి కప్పు నింపుగా కాకుండా కొంచెం తక్కువ. అయ్యో మరీనా? ఇదిగోండి మాధవి వాళ్ళ ఆయన గారికి. తీసుకో, నీకు కొంచెం ఏమన్నా ఎక్కువైతే మళ్ళీ తీయ అంటావు కదా. బాగుందారా స్వీట్? బాగుందా గుజియా స్వీట్? సూపర్.
ఓకే, పిల్లలందరూ చేసిన స్వీట్లు వేడివేడిగా తింటున్నారు, మేమేమో ఇక్కడ చేస్తున్నాము. 4 kgs రైస్ కి 4 kgs చికెన్ బిర్యానీకి, గ్రేవీ కోసం 2 kgs అంట. టమాటాలు గ్రేవీకి అవి కూడా కావాలి కదా, టమాటాస్, క్యారెట్, కీరా సలాడ్ లో పాప కీరా తీసుకురా నువ్వు. కజ్జికాయలు రెడీ అయిపోయాయి. ఇంకా కజ్జికాయల కోసం అనేసి మైదా పిండి కలిపాము, మైదా పిండి ఉండిపోయింది, దాంతో నమ్కిన్ చేసేస్తున్నాము. అంజలి గారు వాళ్ళ ఇంటికి 4 o'clock వచ్చాము. ఇప్పుడు టైం అయితే 8 అయ్యింది. స్టిల్ ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఇప్పుడే మా బావాలు మార్కెట్ నుండి చికెన్ తీసుకుని వచ్చారు. ఇంకా చికెన్ మ్యారినేషన్ చేయాలి. ఏంటది, కజ్జికాయలు చేసాం కదా, మైదా పిండి మిగిలిపోయిందని నమ్కిన్ చేస్తాం. ఇంకా లోపల స్టఫ్ ఉండిపోయింది. ఈ స్టఫ్ ఉండిపోయింది కాబట్టి ఇప్పుడు పాలు మరిగించేసి ఇంట్లో పాలు పోసేసి రవ్వ లడ్డూలు చేస్తున్నాము. ఒకటి అనుకుంటే 3 అయ్యాయి. ఎవరి పనుల్లో వాళ్ళు ఫుల్ బిజీ. కజ్జికాయలకి లోపల స్టఫ్ ఉండిపోయింది కదా, అందులో పాలు మరగబెట్టేసి వేసేసి రవ్వ లడ్డూలు చేసేస్తున్నాము. వాళ్ళేమో చికెన్ క్లీన్ చేస్తున్నారు. క్లీనింగ్ అయిపోతే చికెన్ మ్యారినేషన్ అయిపోతే ఈ రోజు పనుల వర్క్ మొత్తం కంప్లీట్ అయినట్టే. మిగిలిన వర్క్ రేపు చేయాలి. మమ్మీకి కూడా బాగా చెప్పేస్తానువా. యమునా అమ్మా కాదా, యమునా యమునా అంటుంది. ఓకే, అయితే జాగ్రత్తగా వెళ్ళు. ఓకే బాయ్. 4 kgs చికెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మ్యారినేషన్ నవ్యామ చేస్తుంది. మాధవి చేయలేదు, నేను క్లీనింగ్ చేయలేదు, నేను చేసానని నేను చెప్పలేదు కదా. నవ్య చేసింది. నెక్స్ట్ నిర్మల గారు చేశారు. మీరు కూడా చేశారా అండి? చేయలేదు, చూసాను. మనిషి ఒక పని చేస్తున్నాము, ఇంక నేనే చేశానని చెప్పట్లేదు కదా, ఏదో క్లీనింగ్ అయిపోయిందని చెప్పా. కారం ఇప్పుడు ఇదేమి రెసిపీ లాగా ఏమి చూపించట్లేదులేండి, జస్ట్ కారం అని చెప్పాను. బాగా ఇలా ట్రై చేయండి మీరు కూడా. కష్టపడుతున్నామంటే 4 వచ్చాము. ఇప్పుడు టైం 9 అయ్యింది. 5 hours అయ్యింది. ఇంక రేపు ఎంత కష్టపడాలి. మరి నెక్స్ట్ టైం పార్టీలు కావాలంటారా? పార్టీలు కావాలి కానీ సరే మగాళ్ళతో వండించాలి. చికెన్ మ్యారినేషన్ అన్ని అయిపోయి ఇంక నేను వెళ్ళిపోవచ్చా? నేనేం తినలేదు, నాకు ఆకలి వేస్తుంది. నేను వండుకొని తినద్దా? కజ్జికాయ కొంచెం టేస్ట్ చేసావు, రవ్వ లడ్డు తిన్నా కొంచెం. నేనేం తిన్నానా? నేను కొంచెం కూడా తినలేదు కదా. ఏమన్నా వెళ్ళిపోయింది, నేను కూడా వెళ్ళిపోతా. వెళ్ళిపోయిందా? నేను వెళ్ళిపోతా అనట్లేదు, టైం అయింది. బాయ్ బాయ్ నవ్య, బాయ్ బాయ్. అసలు అనుకుంటాం కానీ ఎంతమందికి వంట ఇవన్నీ అంటే అంత ఈజీ ఏమి కాదు. 2-3 గంటల్లో పనులన్నీ అయిపోతాయి, 6-7 కల్లా ఇంటికి చేరిపోతాం అనుకుంటే ఇప్పుడు రాత్రి టైం 9:30 అయ్యింది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను. 4 వచ్చాను. మా బావ అయితే మధ్యలో మా పిల్లలకి తీసుకుని వెళ్ళి అన్నం అయితే తినిపించేశారు. ఇప్పుడు నాకు తీసుకుని వెళ్ళడానికని వచ్చారు. ఇప్పుడు ఇటు నుండి వెళ్ళాక చపాతీలు చేసేసి తినాలి. అప్పుడప్పుడు ఇలాంటి స్పెషల్ డేస్ ఏమైనా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇలాంటి లేట్లు తప్పవు. మరి అందరూ ఉన్నప్పుడు నేనే వెళ్ళిపోతానంటే బాగోదు. ఇప్పటికే ఇంకొన్నారు, కాకపోతే నేను వెళ్ళిపోతున్నాను. అక్కడ వంటలు అయిపోయి ఇప్పుడు ఇంటికి వచ్చాను. ఇప్పుడు ఎక్కడ వంటలు మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఆల్రెడీ చపాతీ మొత్తం అంతా కలిపేసి వెళ్ళిపోయాను కాబట్టి చపాతీలు చేసేస్తా. మష్రూమ్ కర్రీ కూడా వండేసాను. ఫాస్ట్ గా చేసుకొని తినడమే ఉంది. ఇంకా ఆల్రెడీ మా పిల్లలకైతే మా బాబా అన్నం తినిపించారు కాబట్టి వాళ్ళకి పాలు మరగబెట్టేసి పాలు పట్టేస్తే చాలు. ఇంకా వాళ్ళకి చపాతీలు ఏం పెట్టను. వాళ్ళ ఇంట్లో మంచి నీళ్ళు తప్పితే ఇంకేమీ తినలేదు అనమాట. అవన్నీ స్వీట్లు, ఆయిల్, డీప్ ఫ్రై అన్నీ అవే. అందరూ తిను అన్నారు కానీ రేపు తింటా అనేసుకొని ఈరోజు ఏం తినలేదు. ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏమి తినకుండా వెళ్ళిపోయాను. అందుకే ఆకలేస్తుంది. ఇంకా వాళ్ళు ఉన్నారు కానీ నాకు ఆకలేస్తుందని వచ్చేసా. చూడాలి, ఇంత కష్టపడినందుకు రేపు బిర్యానీ మంచిగా వస్తే ఇంకా బాగుంటది. ఎప్పుడు వెజ్ బిర్యానీ, చికెన్ కర్రీలు అలాగే అయిపోతున్నాయి. అందుకోసమనే ఈసారి అయితే బిర్యానీ అనుకున్నాము. చూద్దాం ఎలా అవుతుందో. చపాతీలు అయితే చేసేసాను. ఇంకా తినడం స్టార్ట్ చేస్తాము. ఈ రోజు అయితే మా డిన్నర్ బాగా లేట్ అయిపోయింది. కొంచెం కాదు, బాగా లేట్ అయిపోయింది. థ్యాంక్ యూ బాబా, పిల్లలకి ఈ టైంకి ఫుడ్ పెట్టేసావుగా అన్న. చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. మధ్యాహ్నానికి ఏమో వంకాయ పచ్చి పులుసు చేశాను. ఈవినింగ్ ఏమో మొత్తం ఇంకా అంజలి గారి ఇంట్లోనే సరిపోయింది టైము. రేపు హోలీ కాబట్టి ఆ ప్రిపరేషన్స్ అన్ని కూడా ఈ రోజే ఆల్మోస్ట్ ఎంత వరకు పాసిబిలిటీ ఉందో అంతవరకు చేసేసుకున్నాము. ఇంకా అంటే ఫస్ట్ కజ్జికాయలు చేద్దాం అనుకున్నాము. ఆ కజ్జికాయలు ఒక ఇమ్ము చేద్దాం అనుకుని 3 ఇమ్ములు అయ్యాయి అనమాట. 50 కజ్జికాయలు చేసాం. తర్వాత రవ్వ లడ్డూలు 23 అయ్యాయి. తర్వాత
నమ్కిన్ ఒక ఇన్ని అయ్యాయి. ఒకటి చేసుకుందాం అనుకుని 3 ఇమ్మలు చేసుకున్నాము. చికెన్ మ్యారినేషన్, ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాము. తర్వాత ఇంకా కావాల్సినవన్నీ కూడాను ఆల్మోస్ట్ రెడీ చేసుకున్నాము. రేపు జస్ట్ రైస్ దమ్ పెట్టేసి ఇంకా సలాడ్, రైతా అలాంటి సింపుల్ వే పెద్ద హడావిడి రేపు ఎక్కువ హోలీ రంగులన్నీ పూసుకుని ఎక్కువ ఎంజాయ్ చేద్దాము చేసి అనేసుకుని అనుకుంటున్నాము. రేపు పొద్దున్న అయితే ఎవరింట్లో వాళ్ళే టిఫిన్లు చేసేసి 8-8:30 కల్లా అక్కడికి చేరిపోతే ఫస్ట్ వండేస్తాము. వండేసిన తర్వాత ఎంతసేపు హోలీ ఆడుకున్నా గానీ ఇంక మనకు ప్రాబ్లం లేదు. టైం అయిపోగానే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా తినేయడమే డైరెక్ట్ గా. ఫస్ట్ ఆడితే తర్వాత ఎనర్జీ లెవెల్స్ ఉండవు. తర్వాత వండుకొని తినాలంటే లేట్ కూడా అయిపోద్ది. పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి కష్టం అనేసి ఇలా ప్లాన్ చేసుకున్నాము. అదే మంచిది. వెళ్ళి ఫస్ట్ వండేస్తే దాని తర్వాత మన ఇష్టం. ఏళ్ళ వరకు ఆడుకున్న 1 గంట వరకు ఆడుకున్నా, అరగంటలో అందరూ అరగంట ఫ్రెష్ అయిపోయి ఇంకా లంచ్ చేయొచ్చు. అదనమాట మా ప్లాను. మళ్ళీ రేపు అక్కడ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నడు పెద్దడు? See you tomorrow. Bye bye. Good night.